బాయ్ డాడీ. ఏ నాన్సీ, నువ్వేంటి పైనుంచి వస్తున్నావు స్కూల్ కి? అయ్యో శృతి, మా డాడీకి బిజినెస్ వర్క్ ఉంది కదా, సో ఫ్లైట్ లో వెళ్తుంటే నాకు కూడా టెర్రస్ పైన డ్రాప్ చేసి వెళ్ళారు. ఏంటి నువ్వు టెరెస్ పైన వచ్చావా ఫ్లైట్ లో? అవును, అందుకే నుంచి పైనుంచి వస్తున్నాను కదా. ఓ వావ్, నాకు కూడా ఒక రైడ్ ఇప్పించావా మీ ఫ్లైట్ లో? నో శృతి, మా డాడీకి బిజినెస్ వర్క్ చాలా తొందరగా ఉందని వెళ్ళిపోయారు. చూడు, అగో అక్కడ ఎగురుతుంది చూడు మా ఫ్లైట్. అది మీదేనా? అగో అక్కడ ఎగురుతుంది చూడు. ఏ వావ్, చాలా బాగుంది. బాయ్ డాడీ. మా డాడీ చూడు బాయ్ చెప్తున్నారు. బాయ్. చాలా రిచ్ నాన్సీ. అవును శృతి, నీకు టుమారో తీసుకెళ్తానులే రైట్ పైన, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. క్లాస్కి వెళ్దాం. స్టార్ట్ అయిందా? అవ్వలేదు ఇంకా, పద పద. హాయ్ శృతి. హాయ్ శృతి, ఈ రోజు నేను ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? వావ్, ఏంటిది? ఇది పెన్. వావ్, చాలా బాగుంది. ఇంత కలర్ఫుల్ గా ఉంది ఏంటి? ఇది పర్ఫ్యూమ్ పెన్ అన్నమాట. చాలా బాగుంది కదా? అవును. ఏ నాన్సీ, ఏంటి ఇది? ఏం తెచ్చుకున్నావు స్కూల్ కి? రోజు నువ్వు ఏదో ఒకటి తెస్తూ ఉంటావు, ఏంటిది? ప్రియా, ఇది పర్ఫ్యూమ్ పెన్ అన్నమాట, మ్యాజిక్ పెన్. ఓ మై గాడ్, చాలా బాగుంది. ఎక్కడ నుంచి తెచ్చుకున్నావు? ఇది ఇండియాలో దొరకదు రియా. మరి ఎక్కడ దొరుకుతుంది? ఇది మా డాడీ స్పెషల్ గా మా బాబాయ్ ద్వారా లండన్ నుంచి తెప్పించారు నా కోసం. ఓ అవునా, ఒకసారి చూస్తాను, ఇవ్వా? రియా, ఇది నీ కోసం కాదు, ఇది నా కోసం. మా డాడీ ఎవరికి ఇవ్వద్దని చెప్పారు క్లాస్ లో. అవునా, సరే నువ్వే పెట్టుకో. ఆగు, టీచర్ కి చెప్తాను నువ్వు ఏదేదో తెస్తున్నావు స్కూల్ కి అని. చెప్పకపో రియా. రియాకి అంటే జలస్. సో పిల్లలందరూ నోట్ డౌన్ చేయండి అమ్మా. ఈ నోట్స్ అన్ని క్లియర్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో వస్తాయి, ఓకేనా? సో తర్వాత నాకు డౌట్స్ అడగొద్దు. ఏ నాన్సీ, ఏంటమ్మా నోట్స్ రాసుకోమంటే ఏదో ఆడుకుంటున్నావు? ఏంటది? ఏం తెచ్చుకున్నావు స్కూల్ కి? నో టీచర్, దిస్ ఇస్ ద స్పెషల్ పెన్ ఫర్ మీ. నువ్వు నార్మల్ పెన్స్ తెచ్చుకోలేవా? ఏంటి ఇదంతా? టీచర్, ఇది మా డాడీ స్పెషల్ గా నాకు పర్మిషన్ తీసుకున్నారు ప్రిన్సిపల్ మేడం నుంచి. మీకు తెలీదా? అదంతా కాదు, లోపల పెట్టి నార్మల్ పెన్ తో రాయి. పిల్లలందరూ డిస్టర్బ్ అవుతారు నీ వల్ల, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. నో టీచర్, మీరు వెళ్ళి కావాలంటే ప్రిన్సిపల్ మ్యామ్కి అడగండి. అదంతా వద్దమ్మా, నాతో నువ్వు ఆర్గ్యూ చెయ్యొద్దు, సరేనా? పెట్టు లోపల అది, నార్మల్ పెన్ తో రాయి. కానీ టీచర్, నా దగ్గర నార్మల్ పెన్ లేదు. బా, ఏంటో వీళ్ళ హ్యాబిట్స్. ఇగో దీంతో రాయి. ఓకే టీచర్. కమ్ ఆన్ ఫాస్ట్. కానీ టీచర్, దీంతో నేను రాయలేను, ఫింగర్స్ నొస్తున్నాయి. నో మోర్ థింగ్స్ నౌ, రైట్ డౌన్. సో అందరు రాసుకోండి పిల్లలు. శృతి, ఈ రోజు నా నోట్స్ కంప్లీట్ అవ్వవు, నీ నోట్స్ ఇస్తావా? నేను ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. శృతి, కొంచెం నీకోసం నేను పెన్ తేవను. ఏం అవసరం లేదు ఆ పెన్. చూడు, టీచర్ అలౌ చేయదు కదా స్కూల్లో. శృతి, నీకు బాగా ఎక్కువైంది. రియా, నేను నీకోసం తెస్తాను పెన్, నీ నోట్స్ ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? నాకు పొద్దున్న చూపిమంటే చూపిలేదు కదా నీ పెన్. ఓకే, నేను మీ అందరికి దగ్గర చూస్తాను. అనిక, మేము వెకేషన్ కి వెళ్తున్నాం తెలుసా? ఈ వెకేషన్ కా? ఎక్కడ వెళ్తున్నారు? వెకేషన్ కి ఈసారి యూరోప్ కి వెళ్తున్నాము. ఓ మై గాడ్, యూరోప్ వెళ్తున్నారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈసారి వెకేషన్ కి? మేము వెకేషన్ కి వండర్లా తీసుకెళ్తారు మా ఇంట్లో వాళ్ళు. వండర్లా? అంతేనా? హైదరాబాద్ లో ఇక్కడిక్కడే తిరుగుతావా నువ్వు? కానీ మేము హైదరాబాద్ లో తిరగను, నేను అసలు ఇండియాలోనే ఉంటాను. నేను వెళ్ళిపోతాను బయటికి. వావ్, ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఇప్పటి వరకు 26 కంట్రీస్ కి వెళ్ళిపోయాను. మా డాడీ తీసుకెళ్తారు నాకు వెకేషన్ పైన. మేము మా ఫ్యామిలీతో వెళ్తాము. వావ్, యు ఆర్ సో లక్కీ నాన్సీ. అవును. గుడ్ మార్నింగ్ లత టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి అందరూ. సో ఈ రోజు మీ టెక్స్ట్ బుక్స్ తీయండి, మనం అంతా సిలబస్ కంప్లీట్ చేద్దాము, ఓకే? అండ్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి మీరు అందరూ, ఓకేనా? ఒక పాయింట్ తొందరగా బుక్స్ ఓపెన్ చేయనమ్మా. ఓకే టీచర్. సో మనం అందరం ఇది రాసుకున్నాం. ఏ నాన్సీ, ఏంటి ఇదంతా? ల్యాప్టాప్ తెచ్చుకున్నావు ఏంటి? స్కూల్లో ఇవన్నీ అలౌడ్ లేదని తెలియదా నీకు? అయ్యో టీచర్, నేను ఇంట్లోనే ఫాస్ట్ గా టైప్ చేస్తాను కాబట్టి ఇంట్లో తెచ్చుకున్నాను.
అమ్మా ఏంటో మీ రిచ్ కిడ్ హ్యాబిట్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు అందరు పిల్లలు నార్మల్ గా బుక్స్ తెచ్చుకుంటే నువ్వేంటి ల్యాప్టాప్స్ అవన్నీ తెచ్చుకుంటున్నావు. ఇప్పుడే ఇవన్నీ వాడకూడదు. మీరు కాలేజ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ వాడాలి. అసలు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా? అవును టీచర్, మా డాడీ పర్మిషన్. మీకు తెలీదా? ఏంటో అందరు పిల్లలు రాసుకోండి తొందరగా. టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది నాన్సీ అయితే. నో టీచర్, నా దగ్గర నోట్స్ లేవు. సరే దేంట్లోనో దాంట్లో రాసుకొని తగలాడు. టీచర్ సో పిల్లలు ఇప్పుడు మీకు మ్యాథ్స్ సార్ రాలేదు కదా, అందుకే నేను గ్రౌండ్ కి తీసుకెళ్తున్నాను. అక్కడ వెళ్ళి ఆడుకోండి కొంతసేపు, సరేనా? ఓ టీచర్, మనం ఆడుకోవచ్చు. పదండి అందరు. ఓకే టీచర్. నాన్సీ ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఇక టీచర్, ఇప్పుడు మనం గ్రౌండ్ కి వెళ్తున్నాం కదా స్పోర్ట్స్ ఆడడానికి. అక్కడ అంతా దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అప్లై చేసుకోవాలి కదా వ్యాజ్లిన్ నేను. ఏంటో మీ రిచ్ కిడ్ హ్యాబిట్స్. తొందరగా అప్లై చేసేసుకొని. ఓకే టీచర్. నీకు కావాలి రియా? ఎవరికి ఏం వద్దమ్మా, నువ్వు రా ఫస్ట్. ఓకే టీచర్. టీచర్ కమింగ్. ఏంటమ్మా నాన్సీ ఎందుకు వచ్చో క్లాస్ కి అందరు ఆడుకుంటున్నారు కదా. టీచర్, నేను నా బాల్ మర్చిపోయాను. అవునా, సరే తీసుకొని వెళ్ళు తొందరగా. ఓకే టీచర్. ఇదేంటి ఇంత పెద్ద బాల్ తెచ్చుకున్నావు బ్యాగ్ లో? టీచర్, ఈ బాల్ స్పెషల్ గా మా డాడీ నా కోసం జర్మనీ నుంచి తెప్పించారు. చిన్న బాల్స్ తో నేను ఆడను. అవునా? అవును టీచర్. ఈ బాల్ చాలా కాస్ట్లీ తెలుసా మీకు? తెలుసమ్మా, నువ్వు రిచ్ కిడ్ కదా, నువ్వు అన్ని కాస్ట్లీ వాడతావు కదా. ఓకే టీచర్, వెళ్తున్నాను. వెళ్ళు తొందరగా. రియా క్యాచ్. ఏ నాన్సీ, మన వాష్రూమ్కి వెళ్దాం. ఓకే. ఓకే అని చెప్పేసి ఏం చేస్తున్నావు? పదా. ప్రీతి, ఈ హ్యాండ్ బ్యాగ్ లో నా స్కిన్ కేర్ ఉంది. అవునా, పద తొందరగా. అక్కడ మిర్రర్ ఉంది కదా, అందులో చేసుకోవడానికి స్కిన్ కేర్. సరే పద. ఇట్స్ ఇంపార్టెంట్ యు నో. ఇంపార్టెంట్ ఐ నో. పద. నాన్సీ, వావ్ నీ దగ్గర బాగుంది మిర్రర్. అయ్యో డియా, మిర్రర్ ఎప్పుడు చూడలేదా? ఇంకా నీది బాగుంది, చాలా క్యూట్ గా. చూపియవా? ఇక చూడు. వావ్, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఈ మిర్రర్ నేను తేవలేదు. ఈ మిర్రర్ స్పెషల్ గా మా మమ్మీ నా కోసం చైనా నుంచి తెప్పించారు. ఈ గ్లాస్ చూసావా? ఈ గ్లాస్ చాలా కాస్ట్లీ. అవునా? మమ్మీ నా కోసం తెప్పించారు. నార్మల్ గ్లాసెస్ యూజ్ చేస్తే నా స్కిన్ పాడవుతుందని. ఓ వావ్, నైస్. ఏ నాన్సీ, వావ్ ఎంత బాగుంది లిప్స్టిక్. ఒకసారి చూపియు. రియా, ఈ స్పెషల్ గా మా మమ్మీ నా కోసం స్విట్జర్లాండ్ నుంచి తెప్పించారు. దిస్ ఇస్ ఫర్ స్మూత్ స్కిన్. వావ్, బాగుంది. బీట్రూట్ కలర్ లా ఉంది. బీట్రూట్ కలర్ కాదు, దిస్ ఇస్ డార్క్ పింక్ కలర్. నీకు తెలీదా రియా? తెలియదు, కానీ అక్కడ నీ కోసం టీచర్ పిలుస్తున్నారు, లత టీచర్. పద. నువ్వు వెళ్ళు, స్కిన్ కేర్ చేసి వస్తాను. ఏ నాన్సీ, ఏంటమ్మా వాష్రూమ్ అని చెప్పేసి ఇంతసేపు చేసి వచ్చావు, క్లాస్ అన్ని మిస్ అవుతున్నావు నువ్వు. అయ్యో టీచర్, నేను స్కిన్ కేర్ చేశాను. క్లాసెస్ కంటే స్కిన్ కేర్ ఇస్ ఇంపార్టెంట్ యు నో. ఏంటి స్కిన్ కేర్ అంటూ ఉంటావు ఎప్పుడు? టీచర్, స్కిన్ కేర్ ఇంపార్టెంట్ తెలుసా మీకు? లేకపోతే నేను మీలా రెడీ అవుతాను మళ్ళీ. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా కూర్చో. టీచర్ కదా ఏం తెలీదు, స్కిన్ కేర్ అంటే ఏంటో తెలీదు టీచర్ కి. చాలు చాలు, ఇంకా బుక్స్ ఓపెన్ చేయి. పిల్లలు అందరు వచ్చేసారా స్పోర్ట్స్ నుంచి? కూర్చోండి అమ్మా అందరూ. ఏ నాన్సీ, ఏమైంది? కూర్చోమంటే నించున్నావేంటి? టీచర్, ఇక్కడ డెస్క్ పైన చాలా డస్ట్ ఉంది. ఎక్కడ మనకు కనిపించలేదు కదా, కూర్చో, ఏం కాదు. టీచర్, ఇక్కడ ఉంది, దగ్గరికి రండి, కనిపిస్తుంది మీకు. ఏంటమ్మా నువ్వు అసలు? టీచర్, మీకు సైట్ అనుకుంటా, చూడండి డస్ట్ ఉంటుందో. ఆయమ్మకి పిలిచి ప్లీజ్ క్లీన్ చేయించండి దీన్ని. ఆయమ్మా, కొంచెం డస్ట్ క్లీన్ చేయి తొందరగా. థ్యాంక్ యూ టీచర్. ఏ నాన్సీ, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా నువ్వు బయట? అయ్యో టీచర్, చెప్పండి. ఓకే డాడీ.
మా డాడీ కాల్లో ఉన్నారు టీచర్, మీరు ఎందుకు అలా అరుస్తున్నారు? ఏం చేస్తున్నావు ఇక్కడ నించోని? టీచర్ నేను స్కూల్కి వచ్చేసానని మా డాడీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అవునా, ఎందుకు ఇన్ఫార్మ్ చేయకపోతే ఏమవుతుందమ్మా? పద. అయ్యో టీచర్, ఇన్ఫార్మ్ చేయకపోతే మళ్ళీ మా డాడీ ఫ్లైట్ తిప్పుకొని నా కోసం వచ్చేస్తారు. ఫ్లైట్ ఏంటి? టీచర్ మీకు తెలీదా, మా డాడీ నాకు ఈరోజు టెర్రస్ పైన ఫ్లైట్ నుంచి దింపారు. ఎందుకు స్కూల్ బస్ లో రావా నువ్వు? టీచర్ స్కూల్ బస్ లో ఎందుకు వస్తాను నేను? స్కూల్ బస్ లో రాను నేను. మీ కార్తో వస్తావు కదా, మరి ఫ్లైట్ లో ఎందుకు అంటున్నావు? అయితే టీచర్ అదేంటంటే మా డ్రైవర్ అన్న ఈరోజు హాలిడే పైన ఉన్నాడు, అందుకే. బాగుంది మీది. పద క్లాస్ కి. ఓకే టీచర్. ఓకే పిల్లలు, అందరూ హోంవర్క్ చేశారా? నా టేబుల్ పైన తెచ్చి పెట్టేయండి తొందరగా. అండ్ ఎవరెవరు చేయలేదో ప్లీజ్ స్టాండ్ అప్. ఏంటి నాన్సీ, ఎందుకు హోంవర్క్ చేయలేదు నువ్వు? టీచర్ అదేంటంటే నిన్న మా బాబాయ్ కొత్త కార్ తీసుకున్నారు, BMW. సో దానికి పూజ చేయించడానికి టెంపుల్ కి తీసుకెళ్ళాము. ఇలా నువ్వు రోజు ఏదో ఒక థింగ్ చెప్తూనే ఉండు. అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. హోంవర్క్ చేయకపోతే, నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే స్టడీస్ పైన ఎలా నువ్వు పాస్ అవుతావమ్మా ఎగ్జామ్స్? టీచర్ నాకు చాలా వర్క్స్ ఉంటాయి టీచర్. స్కూల్ ఒకటే ఉంటుందా ఏంటి? మరి ఎగ్జామ్స్? టీచర్ ఎగ్జామ్స్ గురించి మీరు అసలు టెన్షన్ పడకండి, నేను పాస్ అయిపోతాను. ఎట్లా అమ్మా, ఎలా పాస్ అవుతావు చదవకుండా? ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం మా ఫ్యామిలీ ఫ్రెండ్ టీచర్. ప్రిన్సిపల్ మేడం విల్ టేక్ కేర్. బాగుంది మీది, కూర్చో. ఓకే టీచర్. సో పిల్లలు, ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అయితే త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.